ఇంత పెద్ద స్పూన్ పెట్టి అక్కడతో అసలు ఫుడ్ అందుకోవడం ఎట్లాగా, నోరు దాకా రావడం ఎట్లాగా, ఎంత కష్టంగా ఉంటుందో కదా. ఒకసారి అందరూ స్పూన్లతో మొదలెడతారు, అది నోటి దాకా వెళ్లకుండానే పడిపోవడం జరుగుతుంది, అసలు అందకుండా ఉంటుంది, అట్లా రకరకాల ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయన్నమాట. ఆ రూమ్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆ మూలొకరు కూర్చొని శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఒక రోజు గడుస్తుంది, 2 రోజులు గడుస్తాయి, ఆహారం మాత్రం అందదు, బక్క చిక్కిపోయి ఇంక అందరూ కూడా చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారనమాట. ఈ ఫుడ్ లేదు కదా, 2 రోజులు నీరసించిపోయి ఇలా ఉంటారనమాట. ఫుడ్ లేదు కదా, ఫుడ్ లేకపోతే నీరసించిపోకపోతే ఏమవుతారు, అట్లా అందరూ ఒక్కొక్క చోట ఒక్కొక్క మూల కూర్చొని ఉంటారు. ఫ్రీగా ఉంటుందన్నమాట రూమ్, ఎవరు ఎక్కడైనా కూర్చునేలాగా ఉంటుందన్నమాట. అట్లా కూర్చొని ఉంటారనమాట. ఒక్కరికి కూడా ఫుడ్ తీసుకోవడానికి సాధ్యపడదు, అందరూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు, అది పడిపోతూనే అందరూ ఒకరి వైపు జాలిగా చూస్తూ ఉంటారు తప్ప ఏం చేయాలో అర్థం కాదనమాట. మీరైతే ఆ కండిషన్లో ఏం చేస్తారో చెప్పండి. అంత పెద్ద స్పూన్ని మీకు కూడా కట్టి మిమ్మల్ని ఒక రూమ్లో పెట్టారనుకోండి, రకరకాల ఫుడ్స్ అన్ని పెట్టి, మీరైతే ఏం చేస్తారో ఒక్కసారి ఆలోచించి